ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పిన దమ్మున్నోడు జగన. మరి ఈ మాట చెప్పు కూడా ఎందుకురా మీడియా ముందుకు వచ్చి ఏడుస్తున్నావు సన్నాసిగా? నువ్వు ఇచ్చిన మాట ఏ మాట నువ్వు నిలబెట్టుకున్నావు చెప్పు, తెలియకొడుతున్నాను. మీ సొంత బాబాయిని చంపేస్తే ప్రతిపక్ష నాయకుడు ఉండేటప్పుడు సిబిఐ అడిగావు, ముఖ్యమంత్రిగా రాగాల సిబిఐ అవసరం అని చెప్పేసి ఒక కన్ను ఇంకో కన్ను ఎందుకు పొడుచుకుంటాదని చెప్పేసి నీతో మాట చెప్పావు. కాబట్టే నువ్వు చెప్పిన మాటకి ప్రజలు నీకు ఓట్లు వేయలేదు. అలాగే ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పావు, వారం రోజుల్లో చేసావా? తప్పావు కాబట్టి నీకు ఓట్లు వేయలేదు. మహిళలకు మద్యపాన శాతం చేస్తానని చెప్పావు, చేసావా? మాట తప్పావు కాబట్టి నీకు ఓట్లు వేయలేదు. కరెంటు ఛార్జీలు తగ్గించేస్తానని చెప్పావు, మాట తప్పావు కాబట్టే నీకు ప్రజలు ఓట్లు వేయలేదు. పోలవరం కట్టేస్తాను అన్నావు, మాట తప్పావు కాబట్టే నీకు ప్రజలు ఓట్లు వేయలేదు. అమరావతి రాజధానిని నేను కడతాను నా మైండ్లో ఉందని చెప్పావు, నమ్మించావు, మోసం చేశావు, మాట తప్పావు కాబట్టి నీకు ప్రజలు ఓట్లు వేయలేదు. మళ్ళీ ఎందుకంటే నీకు ముసలి కన్నీరు తెలియకొడుతున్నాను.